గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ధర్నాకు సంబంధించి అప్డేట్స్ ఉంది. వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు నోట్స్ సెండ్ చేయడం జరుగుతుంది, మన గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ నోట్స్, అదేవిధంగా ఏమన్నా వేరే మెటీరియల్స్, మంచి మెటీరియల్స్ ఉంటే కూడా షేర్ చేయడం జరుగుతుంది. మిగతా కాంపిటేటివ్కి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, నా యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రక్రియ అయితే ప్రారంభం కాగా ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అయితే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు వచ్చే నెలలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం అయితే ఉంది. టీఎస్పీఎస్ చైర్మన్గా కొనసాగిన చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, లింగారెడ్డిలు తమ రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ 9వ తేదీలోగా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో జనవరి 6, 7 తేదీలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తారు, పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సభ్యులను నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే కొంచెం ఆలస్యమైన ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తొలి ఏడాది కాలంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగాల నియామకాల అంశంగా అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. 2 సార్లు రద్దయింది గ్రూప్ 1 ప్రిలిమ్స్. అయితే 11 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. మనకు 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 వచ్చింది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత 2022 ఏప్రిల్ 26న ఏకంగా 503 పోస్టుల తెలంగాణ తొలి గ్రూప్ 1 ప్రకటనను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దాని ద్వారా అది రద్దయిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఒకసారి మనము చూద్దాము. ధర్నాకు సంబంధించి అప్డేటు, మీ యొక్క బిఎడ్ సంఘం వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఈ చైర్మన్ ఇవన్నీ కావడానికి ఈ మంత్ అయితే ఎట్లాగో సీఎం గారు అంటే అదర్ కంట్రీస్లో ఉన్నారు, లండన్ వెళ్ళారు. కాబట్టి దాదాపు 10 to 15 డేస్ అట్టే ఉండే అవకాశం ఉంది. సో 10 to 15 డేస్ తర్వాత ఈ మంత్ ఎండింగ్ అయిపోద్ది. తర్వాత మంత్ ఎండింగ్ అంటే ఫిబ్రవరి 1st వీక్లో ఒకవేళ చైర్మన్ నియామకం అయితే దాని తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ వరకు నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న ఈ నెల 25 లోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వకుంటే 25 తర్వాత భారీ ఎత్తున విద్యాశాఖ కార్యాలయం ముట్టడి ఉంటుందని, టీచర్ల ప్రమోషన్కి, నిరుద్యోగుల నోటిఫికేషన్కి ముడిపెట్టవద్దని, వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు ప్రమోషన్స్ రాకుండా పోయేది ఏమీ లేదని, ఒకవేళ ప్రభుత్వం టెట్ టీచర్ల బదిలీలు ప్రమోషన్ చేపట్టాలి, ఆ తర్వాత డిఎస్సి జారీ చేస్తాము అనుకుంటే గతంలో నిరుద్యోగులకు ఏ విధంగా అయితే 45 రోజులు టెట్ పూర్తి చేశారో
ఆ విధంగానే టెట్ పూర్తి చేయాలి. ఆ వెంటనే 10 నుంచి 15 రోజుల్లో టీచర్ ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ నమ్మకం విద్యాశాఖ అధికారులకు ఉంటే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్తో ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వాలి. టెట్కి 100 నుంచి 120 రోజులు టీచర్లు కోర్టు కేసులు ప్రమోషన్స్ ప్రక్రియ తేలేదాకా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వము అంటే ఇది ఇప్పట్లో జరిగే పని కాదు. మరో 7-8 నెలలు అయినా ఈ ప్రక్రియ పూర్తి కాదు. గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు వెంటనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. లేదా ఈ నెల 25 వరకు విడుదల చేయకుంటే ఆ తర్వాత పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తామని మీ యొక్క రాష్ట్ర డిఎడ్ బిఎడ్స్ అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న ఈ మెసేజ్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ నెల 25 లోపు మీకు డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ అయితే చేస్తున్నారు అందరూ కూడా. చాలా లేట్ అయింది ఇప్పటికే, కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ టెట్ ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే 45 డేస్లో దాన్ని కంప్లీట్ చేసి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ 25 లోపు ఇవ్వకుంటే 25 తర్వాత మీ యొక్క కార్యాచరణ మీ యొక్క సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ రెడ్డి అన్న గారు వారు మీకు డీటెయిల్స్గా మీకు మీ యొక్క కార్యాచరణను మీకు ప్రకటన చేస్తారు. మీకు ఎప్పుడు చేయాలి, ఎక్కడ ధర్నా చేయాలనే విషయాన్ని మీకు చెప్తారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. మీకు డిఎస్సి అనేది ఖచ్చితంగా తొందరగా వేస్తే అవుతుంది. ఈ ప్రమోషన్కి ముడి పెడితే మాత్రం ఇప్పట్లో అయ్యే పని కాదు. టీచర్స్ ఇన్ని కేసులు వేస్తున్నారు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, 1,00,000 కేసులు ఉన్నాయి ప్రమోషన్స్ మీద. కాబట్టి ఇది ముందుకు సాగదు. కాబట్టి మీకు ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ వేస్తే మీకు అయిపోతుంది. చాలామంది ఏజ్ అయిపోతుంది, చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు. 17-19లో అయిపోయినదే, అప్పటి నుండి వెయిట్ చేస్తే దాదాపుగా 5-6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా. చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు, జాబ్ మిస్ అయిన వాళ్ళు, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి మిడిపడితే ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది ప్రమోషన్కి లింక్ పెడితే. ఆ ప్రమోషన్లు అప్పుడు అంటే ముందుకు సాగే ప్రక్రియ కాదు, సాగనీయర్ టీచర్స్. ఎందుకంటే ఒకరి మీద కేసులు వేస్తూనే ఉంటారు, అవి వస్తూనే ఉంటాయి, ఆగుతూనే ఉంటాయి. ఇలా ఈ విధంగా ఉంటుంది టీచర్స్కి సంబంధించినటువంటి. కాబట్టి ఫస్ట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఫస్ట్ అయితే వేయాలి. వీళ్ళందరి నిరుద్యోగులకు, ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి భారీ మెగా డిఎస్సి, ఒక 20,000 మెగా డిఎస్సి ప్రకటించాలి. ప్రభుత్వం చెప్పిన విధంగా మెగా డిఎస్సి వేస్తామని, వెంటనే వేస్తామని చెప్పారు. తొలి క్యాబినెట్లోనే డిఎస్సి వేస్తామని చెప్పి కూడా ఇంత లేట్ చేసిన ఓపిక్గా చూస్తున్నారు, వేస్తారు కావచ్చు అని. అయినా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇంకా దానికి ముడి పెట్టడం ద్వారా చాలామంది యొక్క వయసు అనేది మితిమీరిపోతుంది. మేము ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము అంటారు. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన ఆ టైంలో, ఏ టైంలో చదవాల్సిందో ఆ టైంలో మెదడుకి ఎక్కుతుంది. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి అతనికి 1,00,000 టెన్షన్స్ ఉంటే వాళ్ళు ఏం చదవగలుగుతారు చెప్పండి. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే డిఎస్సి ప్రకటించాలి. ఖచ్చితంగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలి. మన డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళందరికీ మంచి మీ నమ్మకంతో మీ అందరికీ ఓటు వేయడం జరిగింది, మీ ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కరెక్ట్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది కరెక్టే. మీ యొక్క డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చేయండి, ముట్టడి చేయండి. దానికి అప్పుడే రెస్పాండ్ ఉంటుంది, లేకుంటే చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది, లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున మీరైతే దానికి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీకు డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ తొందరగా రావాలని మన ఛానల్ తరపున మేము కూడా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం వాటిని. మనకు డిఎస్సి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ఇవి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కి మొదటి మహిళా లోకో పైలట్గా ఎంపికై ఎవరు వార్తల్లో నిలిచారంటే సురేఖ యాదవ్. మొదటి ట్రైన్ నడిపింది కూడా అయితే ఈ సురేఖ యాదవే. మళ్ళీ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపింది కూడా సురేఖ యాదవ్. మనకి ఇది 7th క్లాస్ సైన్స్లో కూడా సురేఖ యాదవ్కి సంబంధించి మనకు ఉంటుంది. సురేఖ యాదవ్ గురించి, ఈ మహిళా పైలట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమె ఇప్పటికే ఆసియాలోనే మొదటి మహిళా రైలు డ్రైవర్గా గుర్తింపు పొందారు. మహారాష్ట్రకు చెందినవారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిచిన మహిళ కూడా ఆమె. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ట్రైన్ నడిపింది కూడా సురేఖ యాదవ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే త్రివిధ దళాల కోసం 2,23 కోట్ల విలువైన 2.23 లక్షల కోట్ల విలువైన ఆయుధ సంపత్తిని సమకూర్చడానికి భారత రక్షణ శాఖ ఇటీవలే పచ్చ జెండా ఊపింది. ఇందులో ఎంత శాతం విధులను స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధాల సేకరణకు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటే 98% అయితే వెచ్చించాలని నిర్ణయించింది. ఈ అస్త్రశస్త్రాలు త్రివిధ బలగాల పోరాట పటిమను ఇనుమడింపజేయడంతో పాటు రక్షణ రంగంలో ఆత్మనిర్భరత
సాధనకు తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికా డాలర్ల వాటా సుమారు ఎంత శాతంగా ఉంది అంటే దాదాపుగా 60% అయితే ఉంది. అమెరికా డాలర్ల ద్రవ్య నిల్వలో ఎంత శాతం ఉంది అంటే ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్యాల్లో మన అమెరికాది 60% ఉంది. ఇక మిగతా వాటి చూసుకుంటే తర్వాత స్థానంలో యూరో 20% ఉంటే జపాన్ యెన్ ఏమో 5.5% ఉంది. బ్రిటిష్ పౌండ్ 5%, చైనీస్ 2.6 ఉంటే భారత విదేశీ మారక ద్రవ్యం మొత్తం విలువ సుమారు 60,000 కోట్ల డాలర్లు. ఇందులో 88% అమెరికా కరెన్సీ రూపంలో ఉంది. 26.5 లక్షల కోట్ల డాలర్లు జీడీపీతో అమెరికా ప్రపంచంలోని తిరుగులేని ఆర్థిక శక్తిగా వెలుగొందుతుంది. 17.78 లక్షల కోట్ల డాలర్లతో జీడీపీతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్ జీడీపీ సుమారు 4 లక్షల కోట్ల డాలర్లు అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోని దేవ్గఢ్ ఎయిమ్స్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 10,000వ జన ఔషధి కేంద్రాన్ని 10,000వ జన ఔషధ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 10,000ది జన ఔషధ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది 2028-29 కల్లా దేశంలో మొత్తం 25,000 జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ రాష్ట్రంలో మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. జన ఔషధి కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే జార్ఖండ్. ఎన్ని వేల అంటే 10,000 అనేది అయితే ఇవ్వడం జరిగింది. 10,000 ఈ ఎందుకు కరెక్ట్ లేదనుకుంటా. ఓకే, ఈ విధంగా ఉంది మనకు ఈ కరెంట్ అఫైర్స్ అయితే. ఈ విధంగా ఒకసారి చూడండి. నేను మీకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 100 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లైవ్ టెస్ట్ నేను తొందరలోనే కండక్ట్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉండవచ్చు, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తే ఎగ్జామ్స్ ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ కావచ్చు అనే విషయాన్ని అక్కడ మనము ఆ యొక్క క్వశ్చన్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. వాటిని మన లైవ్ టెస్ట్లో పెడదాము. ఒక 2-3 డేస్లో మీకు 100 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లైవ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మీరంతా పాల్గొని మీ యొక్క మార్క్స్ని ఒకసారి చూసుకొని కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎంత మనం డైలీ అప్డేట్స్ ఉంటున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి మీరు టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పటికప్పుడు నేను 100 క్వశ్చన్స్ తోటి మీకు లైవ్ టెస్ట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్టులను కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు మనకి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా 2024లో మీ అందరూ అయితే మంచి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో మాత్రం పొందవచ్చును. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు కూడా. థ్యాంక్ యూ సో మచ్.